వెల్కమ్ టు ఫినాకిల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో మిక్చర్ టైప్స్ అయినటువంటి ట్రూ సొల్యూషన్స్, కొలాయిడ్స్ అండ్ సస్పెన్షన్స్ గురించి. కొలాయిడ్స్ అనేటువంటివి ప్రాపర్టీస్ ని చూపిస్తాయి. వన్ ఆఫ్ ది ప్రాపర్టీ టిండాల్ ఎఫెక్ట్. టిండాల్ ఎఫెక్ట్ అంటే ఇది పార్టికల్ సైజ్ ఇండికేటర్ అని చెబుతాము. పార్టికల్స్ ను బేస్ చేసుకొని వీటి యొక్క టిండాల్ ఎఫెక్ట్ అనేది బిహేవ్ చేస్తుంది కాబట్టి దీనిని పార్టికల్ సైజ్ ఇండికేటర్ అని చెప్తాము. ద డిస్కవరీ ఆఫ్ ద టిండాల్ ఎఫెక్ట్. టిండాల్ ఎఫెక్ట్ ని ఎవరు డిస్కవర్ చేశారు అని అంటే జాన్ టిండాల్ అనేటువంటి బ్రిటిష్ ఫిజిస్ట్. 1820-1893 పీరియడ్. జాన్ టిండాల్ 1850s లో ఈ టిండాల్ ఎఫెక్ట్ ని అబ్జర్వ్ చేయడం జరిగింది. కొల్లాయిడల్ సొల్యూషన్స్ ద్వారా లైట్ పాస్ చేస్తే మనకు విజిబిలిటీ వస్తుంది అనే ఎక్స్పెరిమెంట్ చేసి దాని ద్వారా టిండాల్ ఎఫెక్ట్ అనేటువంటి కొల్లాయిడ్ పార్టికల్స్ బిహేవ్ చేస్తాయి అని జాన్ టిండాల్ 1850లో ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పారు. ఈయన ఐర్లాండ్ అయినటువంటి వన్ ఆఫ్ ది బ్రిటిష్ కంట్రీ ఐర్లాండ్ ఫిజిస్ట్. ఈ టిండాల్ ఎఫెక్ట్ చూడాలి అని అంటే ఎఫెక్ట్ ని కావలసింది కొల్లాయిడ్స్ కావాలి, లైట్ కావాలి. సో లైట్ అంటే మన కంటికి కనబడుతూ ఉండేది. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేటువంటిది రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్, విజిబుల్ లైట్, యూవి లైట్, ఎక్స్రేస్, గామా రేస్, ఇలా ఈఎంఆర్ స్పెక్ట్రమ్ ఫామ్ అయి ఉంటుంది. వీటిలో మన కంటితో చూడగలిగేది విజిబుల్ లైట్ అని చెబుతాము. ఈ విజిబుల్ లైట్ అనేటువంటిది IR UV లైట్ మధ్యలో ఉంటుంది. దీన్నే నారో బ్యాండెడ్ అని చెబుతాం. చాలా చిన్న నారో బ్యాండ్. విజిబుల్ లైట్ అంటే ఏంటి? నారో బ్యాండ్ ఉంటుంది. ఇది హ్యూమన్ ఐకి కనబడుతూ ఉంటుంది. ఈ విజిబుల్ లైట్ లో ఉన్నటువంటిది విబ్ గయార్ అనే కలర్స్ 7 కలర్స్ ఉంటాయి. ఈ విబ్ గయార్ అంటే 7 కలర్స్. రెయిన్బో అనేటువంటిది మన నేచర్ లో ఈ 7 కలర్స్ తో ఫామ్ అయి ఉంటుంది. విండిగో, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్. విబ్ గయార్ 7 కలర్స్ తో ఫామ్ అయి ఉంటుంది విజిబుల్ లైట్ అనేటువంటిది. వైలెట్, ఇండిగో దగ్గర లైట్ యొక్క వేవ్ లెంత్ చెక్ చేస్తే షార్టర్ వేవ్ లెంత్ ఉంటుంది. షార్టర్ వేవ్ లెంత్ ఉంటుంది అప్ టు వైలెట్ అండ్ ఇండిగో. బ్లూ లైన్ నుంచి వేవ్ లెంత్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకు లాంగర్ వేవ్ లెంత్ అని చెబుతాము. సో రెడ్ కలర్ కి లాంగర్ వేవ్ లెంత్ ఉంటుంది. వైలెట్ అండ్ ఇండిగోకి షార్టర్ వేవ్ లెంత్ ఉంటుంది. సో ఈ ఫినామినాని మనం కొల్లాయిడల్ పార్టికల్స్ పైన అప్లై చేస్తే కంపారిజన్ విత్ స్కాటరింగ్. కొల్లాయిడల్ సొల్యూషన్స్ లో లైట్ పాస్ చేసినప్పుడు స్కాటరింగ్ అనే ఎఫెక్ట్ జరిగి విజిబిలిటీ అనేది కనబడుతుంది అని చెప్పాం. సో స్కాటరింగ్ అనేటువంటిది రిలే స్కాటరింగ్, కొల్లాయిడల్ స్కాటరింగ్ అంటే ఏంటి? రిలే స్కాటరింగ్ అంటే వెరీ స్మాల్ పార్టికల్స్ కి కొల్లాయిడ్స్. వాట్ ఈస్ రిలే స్కాటరింగ్? Scattering by molecules are very small particles, shorter wavelength, scattered more strongly. So relay scattering అంటే పార్టికల్స్ అనేటువంటి వెరీ స్మాల్ ఉంటాయి. ఈ వేవ్ లెంత్ అనేటువంటిది ఇక్కడ స్మాల్ ఉంది కదా, స్మాల్ వేవ్ లెంత్ పంపించాలి. స్మాల్ వేవ్ లెంత్ అనేది విబ్ గయార్ లో బ్లూ లైట్ బ్లూ కలర్ లో ఉంటుంది. దీనికి షార్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. స్మాల్ పార్టికల్స్ అయినప్పుడు షార్ట్ వేవ్ లెంత్ అనేది మోర్ ఎఫెక్టివ్ గా దీంట్లో కొలిజన్ జరుగుతుంది, జరిగి విజిబిలిటీ జరుగుతుంది. అప్పుడు జరిగే మెకానిజం నే స్మాల్ పార్టికల్స్ కి షార్టర్ వేవ్ లెంత్ కి స్కాటరింగ్ జరిగినప్పుడు రిలే స్కాటరింగ్ అని చెబుతాము. కొల్లాయిడల్ స్కాటరింగ్ అంటే స్కాటరింగ్ బై లార్జ్ పార్టికల్స్, ఆల్ వేవ్ లెంత్ స్కాటర్డ్ ఈక్వలీ. అంటే చూడండి, లార్జ్ పార్టికల్స్ అంటే 1000 నానోమీటర్స్, 1 to 1000 నానోమీటర్ పార్టికల్ సైజ్ ఉండి, ఇక్కడ స్మాల్ వేవ్ లెంత్ అనుకోండి, పార్టికల్ సైజ్ ఎక్కువ ఉంది, వేవ్ లెంత్ అనేటువంటిది షార్ట్ వేవ్ లెంత్ ఉంది. సో లాంగర్ వేవ్ లెంత్ పార్టికల్స్ వేస్తే అప్పుడు వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిపోయి లార్జ్ పార్టికల్స్ కి లార్జర్ వేవ్ లెంత్ మ్యాచింగ్ జరిగి స్కాటరింగ్ జరుగుతుంది. ఇక్కడ స్కాటరింగ్ అనేటువంటిది ఈక్వల్ స్కాటరింగ్ ఉంటుంది. ఈక్వల్ స్కాటరింగ్ అంటే ఈ లైట్ యొక్క డైరెక్షన్ ఇలా ఈక్వల్ గా స్కాటర్డ్ జరుగుతుంది. అదే రిలే స్కాటరింగ్ అంటే స్మాల్ పార్టికల్ కాబట్టి స్కాటరింగ్ అనేటువంటిది అన్ఈక్వల్. ఒకటి
ఇలా జరిగి ఇంకొకటి ఇలాగా స్మాల్ లార్జ్ స్మాల్ లార్జ్ స్మాల్ లార్జ్ ఇలా అన్ఈక్వల్ స్కాటరింగ్ జరిగితే రిలే స్కాటరింగ్ అని, ఈక్వల్ స్కాటరింగ్ జరిగితే కొల్లాయిడల్ స్కాటరింగ్ అని చెబుతాము. సో ఫైనలీ కొల్లాయిడల్ పార్టికల్స్ లో పార్టికల్స్ అనేటువంటివి లార్జ్ పార్టికల్స్ ఉండాలి, స్కాటరింగ్ అనేటువంటిది ఈక్వల్ స్కాటరింగ్ జరుగుతుంది, విజిబిలిటీ అనేటువంటిది కనబడుతుంది. రిలే స్కాటరింగ్ జరిగినప్పుడు బ్లూ లైట్ షార్ట్ వేవ్ లెంత్ ఉంటుంది, ఇక్కడ ఆ విజిబుల్ అనేటువంటిది బ్లూ కలర్ విజిబిలిటీ వస్తుంది. కొల్లాయిడల్ స్కాటరింగ్ జరిగినప్పుడు లార్జ్ పార్టికల్స్ ఉంటాయి, లాంగర్ వేవ్ లెంత్ అంటే రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. సన్ సెట్ సన్ రైజ్ అనేటువంటి ఫినామినా మెకానిజం జరిగేటప్పుడు రైజింగ్ సెట్టింగ్ సన్ రైజ్ సన్ సెట్ జరిగినప్పుడు రెడ్ ఆర్ ఎల్లో అనేటువంటి కలర్ విజిబిలిటీ జరుగుతుంది డ్యూ టు స్కాటరింగ్. డే లో మనకి స్కై అంతా బ్లూగా ఉంటుంది, రీజన్ ఏంటి? స్కాటరింగ్ రీజన్. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలే స్కాటరింగ్ అండ్ కొల్లాయిడల్ స్కాటరింగ్. రిలేషన్షిప్ బిట్వీన్ ద పార్టికల్ సైజ్ అండ్ స్కాటరింగ్. పార్టికల్ సైజును బేస్ చేసుకొని స్కాటరింగ్ అనేటువంటిది జరుగుతుంది. స్మాల్ పార్టికల్స్ అయినప్పుడు particles smaller than the wavelength of light scatter shorter wavelength more effectively, resulting the blue color of the sky. అంటే పార్టికల్ అనేటువంటిది స్మాల్ పార్టికల్ అయినప్పుడు స్కాటరింగ్ జరుగుతుంది. వేవ్ లెంత్ అనేటువంటిది ఎలా ఉండాలి? షార్టర్ వేవ్ లెంత్. పార్టికల్ సైజ్ స్మాల్ ఉంటుంది, షార్ట్ వేవ్ లెంత్ అనేటువంటిది జరుగుతుంది. షార్ట్ వేవ్ లెంత్ జరిగి రిలే స్కాటరింగ్ జరిగి ఈ షార్ట్ వేవ్ లెంత్ దగ్గర మనకు వచ్చేది బ్లూ కలర్ రావడం వలన స్కై అనేటువంటిది డే టైమ్ లో బ్లూ కలర్ లో ఉంటుంది. లార్జ్ పార్టికల్స్ తీసుకున్నప్పుడు సన్ సెట్ సన్ రైజ్ అనేటువంటిది జరిగినప్పుడు ఈ సన్ నుంచి ఎర్త్ యొక్క డిస్టెన్స్ లాంగ్ ఉంటుంది. లార్జర్ వేవ్ లెంత్ పార్టికల్స్ అనేటువంటివి జరిగి ఈక్వల్ స్కాటరింగ్, దీన్నే కొల్లాయిడల్ స్కాటరింగ్ జరిగి ఎల్లో ఆర్ రెడ్ కలర్ అనేటువంటిది విజిబిలిటీ అవుతుంది సన్సెట్ సన్ రైజ్ అయినప్పుడు. సో డే టైమ్ లో స్కై అనేటువంటిది బ్లూ కలర్ లో ఉంటుంది డ్యూ టు రిలే స్కాటరింగ్. సన్ రైజ్ గాని సన్సెట్ సన్ రైజ్ జరిగినప్పుడు మనకి రెడ్ ఆర్ థిక్ ఎల్లో కలర్ ఫామ్ అవుతుంది డ్యూ టు కొల్లాయిడల్ స్కాటరింగ్. సో దీనికి లైట్ ఇంటెన్సిటీ, సన్ దగ్గర నుంచి లైట్ ఇంటెన్సిటీ అనేటువంటిది ఈ వేవ్ లెంత్ యొక్క షార్టర్ వేవ్ లెంత్ లాంగ్ వేవ్ లెంత్ కి రిలేషన్ చూస్తే ఇంటెన్సిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ అవుతుంది. ఇంటెన్సిటీ ఇంక్రీజెస్, వేవ్ లెంత్ డిక్రీజెస్. So this is the relationship between particle size and scattering. Hope this information is informative. Thank you.